లక్ష్మి, ఇందాకటి నుంచి ఫోన్ ఎందుకు చేసావని అడుగుతుంటే మాట్లాడవేంటి? అది మరి మాట్లాడాలనిపించిందా? థ్యాంక్స్ చెప్పాలనిపించింది. ఎందుకు? మీరు సమయానికి వచ్చి మా తమ్ముడిని కాపాడారు కదా, అందుకే మాట్లాడాలనిపించింది. అంతేనా? అదే. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ చెప్పడానికే ఫోన్ చేసావా? అదొక్కటి కాదు. అంటే ఇంకేదైనా ఉందా? చెప్పు. ఏం లేదు. అస్సలేం లేదా? మరి ఏదో చెప్పాలనుకుంటున్నావు కానీ సిగ్గడ్డొస్తోంది. మీరు నేను చెప్పు. కళ్ళల్లోకి కల్లోకి కల్లోకి వచ్చానా? అక్క, నేను మళ్ళీ చేస్తానండి. లక్ష్మి, అక్క 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 ఇక్కడున్నావా అక్క? నీకోసం నేను బయటంతా చూస్తున్నాను. ఏంటి జాను, ఎక్కడికి వెళ్ళావు? గుడికి. ప్రసాదం తీసుకో తీసుకో. గుడికా? ఈ రోజు ఏకాదశి అంట. గుడికెళ్ళి మొక్కుకుంటే మన కోరికలన్నీ తీర్తాయంట కదా, అందుకే రేపు నీకు పెళ్ళయ్యాక బావగారితో నీ లైఫ్ బావుండాలని మొక్కుకొని ప్రసాదం తీసుకొచ్చాను. ఏంటక్క, తాతయ్య గుర్తొచ్చాడా? ప్రతి ఏడు ఈ రోజు నిన్ను తాతయ్య గుడికి నిన్ను తీసుకెళ్లి పూజ చేయించి అమ్మవారికి చీర పెట్టించి కోనేరులో దీపం వదిలించేవాడు కదా. బాధపడకక్క, తాతయ్య ఉంటే ఈ ఏడు కూడా నేను తీసుకెళ్లేవాడు కదా. కానీ ఏం చేస్తాం, దేవుడికి తెలియదేముందక్క. నువ్వేం బాధపడకు. ఈ ఏడు నీ కోరిక తీరకపోయినా అయ్యో మర్చిపోయాను, దర్శనం టైం అయిపోయింది కదా. గుడి తలుపులు కూడా మూసేశారు చూడండి. ఇప్పుడు ఎలా వెళ్తాం? గట్టిగా అనుకో, తలుపులు తెరుచుకుంటాయి. అనుకున్నది జరిగిపోతుంది. గట్టిగా అనుకోవాలా? దేవుణ్ణి మొక్కాలనే ఆరాటం, దేవతని చూడాలనే సంకల్పం ఉన్న భక్తురాలి కోరికని ఏ దేవుడు కాదంటాడు? ఖచ్చితంగా దర్శనమిస్తాడు. అనుకో, అయిపోతుంది. ఏమండి, గుడి తలుపులు తెరిచారు. ఇంత చేసిన వాడిని ఇది చెల్లినా? పద. ఓం క్షీరోదన్య ప్రదేశే
ఏమండి ఈ ఏడు తాతయ్య లేడు కదా, దేవుడి దర్శనం జరగదేమో, నా కోరిక తీరదేమో అని మనసంతా ఏదో విరతిగా ఉండేది. కానీ మీ వల్ల నా ఆశ తీరింది. ఆ ఆశని తీర్చింది మీరు. నేను ఎంత అదృష్టవంతురాలనో నాకిప్పుడు అర్థం అవుతుంది. ఇది కళ నిజమా? ఇది పెళ్లి తర్వాత పెట్టే ముద్దు కాదు, పెళ్లికి ముందు మలినం లేని మనసుకు అందించే మమకారపు కానుక. థ్యాంక్ యూ సో మచ్. రూపేక్షు భూదండ పంచ తన్మాత్రసాయిక అయ్యమిది చేయండి. విచారణ ప్రభాపూర్ణ మధ్య బ్రహ్మాండమండల జంపకోశ సున్నాగ సౌగంధి కలసత్యజ పూరవింద మనిష్యేణి కోటీరమండిత. పెద్దనానా, ఇక్కడ మనం గుంజన ఆడుతున్నాం కదా, మరి అక్కడ వదిన వాళ్ళ ఇంట్లో కూడా ఇలాగే చేస్తారా? అవునమ్మా, ఆడపిల్లి వాళ్ళింట్లో కూడా పసుపు కొట్టడంతో మొదలుపెట్టి ఇలా పెళ్లి గుంజ నాటడంతోనే పెళ్లి పనులు మొదలవుతాయి. ఇష్టదైవాన్ని స్మరించుకుని నమస్కరించుకోండి. ఇష్టదేవత అనుగ్రహ సిద్ధిరస్తు, మనోభీష్ట ఫల సిద్ధిరస్తు. రే వివేక్,
పెదనాన్న ఈరోజు సాయంత్రానికి అన్ని ఫామ్ హౌస్కి చేరిపోవాలి. అలాగే పెదనాన్న. రేపు ముహూర్తం టైంకి అది లేదు ఇది లేదని మాట రాకూడదు. పని వాళ్ళు ఉన్నారు కదా జయ, అన్ని వాళ్ళు చూసుకుంటారులే. ఏమండి ఫామ్ హౌస్ డెకరేషన్ పూర్తయిందా? ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కంప్లీట్ అయిపోయారు అరవింద. ఒరే జయ, ఈ అలంకరణలు తర్వాత ఆచారం అనేది ఒకటి ఉంటుంది, దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఇప్పుడు ఏమైందమ్మా? అన్నీ సవ్యంగానే జరుగుతున్నాయి కదా. అది కాదురా, పెళ్లి రేపే కదా. ఈ రోజు లక్ష్మక్కడ పెళ్లి కూతురు అవుతుంది. మరి పెళ్లి చీర నగలు పంపించారా? ఇంకా లేదత్తయ్య, ఇప్పుడు పంపించాలి. గీతా, వివేక్, ఈ చీర నగలు తీసుకెళ్లి లక్ష్మి వాళ్ళ ఇంట్లో ఇచ్చిరా. పెదనాన్న, నేను ఫామ్ హౌస్కి వెళ్ళాలి. అక్కడ కొన్ని ఏర్పాట్లు చూడాలి అన్నారు కదా. ఓ అవును కదూ. ఎవరిని పంపిద్దాం అరవిందా? స్టాఫ్ ఇంతమంది ఉన్నారు కదా, ఎవరో ఒకరిని పంపిద్దాం. అరవిందా, ఇది పెళ్లి చీరమ్మా. పనివాళ్లతో పంపడం మర్యాద కాదు. మనమే తీసుకువెళ్లి ఇవ్వడం గౌరవం, సాంప్రదాయం. బాయ్ మో, బాయ్ డాడ్. రే మిత్రా, ఇప్పుడెక్కడికి నాన్నా? ఆఫీస్కి మో. రేయ్, రేపు నీ పెళ్లి పెట్టుకొని ఇప్పుడు ఆఫీస్కేంట్రా? అవును నాన్న, నువ్వు ఇంట్లోనే ఉండాలి. సారీ డాడ్, ఫారిన్ డెలిగేట్స్ వస్తున్నారు. చాలా ఇంపార్టెంట్ మీటింగ్, 1 hourలో వచ్చేస్తాం. బ్రో 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 బ్రో, నువ్వు వెళ్ళే రూట్లోనే వదిన వాళ్ళ ఇల్లు ఉంది కదా. ఒక నిమిషం, ఇదిగో ఈ చీర జ్యువెలరీ అంటే ఇచ్చేసి వెళ్ళిపో. వాట్? ఈ చీర పెళ్లి కూతురికి చేరాలట మిత్ర. నేను తీసుకెళ్ళడం ఏంటి? తీసుకెళ్తే తప్పేంటి బ్రో? అబ్బాయి అమ్మాయికి పెళ్లి చీర ఇస్తే బాగుంటుంది. శుభం కూడా. ఆ, మంచి ఆపర్చునిటీ, వాడుకో. వదినని చూసినట్టు ఉంటుంది. నువ్వు వస్తావని వదిన ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది. తీసుకెళ్ళానయ్యా. అరే ఏంట్రా, ఎవరైనా ఇవ్వచ్చు కదా. ఇక్కడ మాకు చాలా పనులున్నాయి, దారిలోనే కదా, ఇచ్చేసి వెళ్ళి. ఓకే డాడ్. రండి బాబు, కూర్చోండి. పర్వాలేదండి. మిత్రా, మిత్రా, హాయ్ మిత్రా, హాయ్ మిత్రా. థ్యాంక్ యూ. నడిచేటప్పుడు కాస్త నేలని చూస్తూ నడిస్తే ఇలా తడబడటం, పడిపోవడం జరగదు. మిమ్మల్ని ఫాలో అవుతాను. నన్ను కాదు, నేను చెప్పింది ఫాలో అవ్వు. జాగ్రత్తగా ఉండు. బాబు, ఎంతసేపైంది వచ్చి? అలాగే నిలబడ్డారే, కూర్చోండి. పర్వాలేదండి, నేను అర్జెంట్గా ఆఫీస్కి వెళ్ళాలి. పెళ్ళి ఇన్ని పనులు పెట్టుకుని ఇప్పుడు ఆఫీస్ ఏమిటి బాబు? బాబు, మా చిన్నాన్న, లక్ష్మికి చిన్న తాత. చిన్నాన్న, మిత్ర, లక్ష్మి కాబోయే భర్త. నమస్కారం తాతగారు. నమస్కారం. మీ సంస్కారం, మీ మర్యాద చూస్తుంటే చాలా ముచ్చటేస్తోంది బాబు. మా లక్ష్మికి సరైన వాడివే అనిపిస్తోంది. నీలాంటి గుణవంతుడైన అబ్బాయితో మా లక్ష్మి పెళ్లి జరగడం మా అదృష్టం బాబు. తాతగారు, గుణాన్ని కొలవడం మొదలు పెడితే లక్ష్మి ముందు నేను ఓడిపోతాను. అంకుల్, మమ్మీ డాడీ లక్ష్మి కోసం ఈ పెళ్లి చీర, నగలు పంపించారు. ఇవిద్దామని వచ్చాను.
నగలా? చాలా సంతోషం బాబు. ఈ నగలు లక్ష్మీకాంటి. అదే నేను చెప్తున్నాను. సరే అండి, నేను బయలుదేరుతాను. బాబు ఒక మాట. అన్నయ్య ఏం చేస్తున్నావు? చిన్న ఆఫీస్ వర్క్ హన్సిక. తెల్లవారితే పెళ్లి పెట్టుకొని ఇప్పుడు ఆఫీస్ వర్క్ ఏంటి మిత్ర? అర్జెంట్ వర్క్ లేపింది. సరే కానీ ఒకసారి తలెత్తి ఇటు చూస్తావా అన్నయ్య? ఏంటి? నీ పెళ్లికి సూట్స్ ఎలా ఉన్నాయో చెప్పు. అదేంటి మీరు? అవును మిత్ర, నీ కోసం మేమిద్దరం కలిసి సెలెక్ట్ చేసాం. ఇందులో ఏది బాగుంది? రెడ్ బాగుంది. అదేంటన్నయ్య, నీకు బ్లాక్ అంటే ఇష్టం కదా? మేము కూడా స్పెషల్ గా ఈ బ్లాక్ సూట్ ని కొనాలని వైజాగ్ అంతా తిరిగి తీసుకొచ్చాం తెలుసా? వద్దు పిన్ని. సూట్ వద్దా? బ్లాక్ సూట్ వద్దు హన్సిక. నీకు ఇష్టం లేదా అన్నయ్య? అమ్మకి కష్టంగా ఉంటుంది. అమ్మకి బ్లాక్ నచ్చదు. అమ్మకి నచ్చింది నేనేం చేయనని మీకు తెలుసు కదా. అదేంటన్నయ్య, ఇష్టమైన సూట్ విషయంలో కూడా అమ్మకు నచ్చిందే వేసుకోవాలా చెప్పు? ఇలాంటి చిన్న విషయాల్లో కొన్ని వదిలేయాలి మిత్ర. చూడు పిన్ని, నిజంగా నేను వదిలేయాలంటే అది అమ్మకి నచ్చందై ఉండాలి. నేను పట్టుకోవాలి అంటే అది అమ్మకి ఇష్టమైందై ఉండాలి. అది సూట్ అయినా నా ఫేట్ అయినా అమ్మకి నచ్చినట్టే ఉండాలి. యు ఆర్ గ్రేట్ మిత్ర. ఇది నీ గొప్పతనమో లేక మా అక్క అదృష్టమో తెలియదు కానీ ఇంత ఎదిగా కూడా అమ్మ ఇష్టానికి అంత విలువిస్తూ అమ్మ మాట జవదాటని నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుంది. అందుకే అమ్మకి నాకంటే నువ్వంటేనే ఎక్కువ ఇష్టం కదన్నయ్య. కాదంటే మాత్రం నువ్వు ఒప్పుకుంటావా హన్సిక? కాకపోతే ఒక విషయం. వాటర్ వాటర్ ఇవ్వు. అన్నయ్య వాటర్. వాటర్ తాగు. తాగు. వదిన ఫేస్ చూస్తే చాలు ఆ అన్నయ్యకి ఎప్పుడూ సర్ప్రైజ్. అందుకే ఎక్కి లాగిపోయాయి కదన్నయ్య. సంజు, థ్యాంక్స్. ఉట్టి థ్యాంక్స్ ఏనా అన్నయ్య? నా పెళ్ళవగానే నీకు అద్రిపోయే గిఫ్ట్ ఇస్తా. నాకు ఐఫోన్ న్యూ సిరీస్ కావాలి. ఓకే, గ్రాంటెడ్. అన్నయ్య, నీకు సడన్ గా ఎక్కిళ్ళొచ్చాయంటే అక్కడ వదిన కూడా నిన్ను తలుచుకుంటుందన్నమాట. ఓ సూట్ విషయంలోనే నా ఇష్టమేంటో మీకు చెప్పాను, అయినా మీకు అర్థం కావట్లేదా? అదేంటన్నయ్య, సూట్ వేరు, లైఫ్ పార్ట్నర్ వేరు. సూట్ ఒక్కసారి వేసుకుని పక్కన పడేయచ్చు, కానీ జీవితాంతం నీతో కలిసి ఉండే అమ్మాయి, అది అలాంటి అమ్మాయిని ఎలా చేసుకుంటావు? ఇది అమ్మా నాన్నల నిర్ణయం హన్సిక, దానికి నేను కట్టుబడి ఉండాలి. నేనే కాదు, మీరంతా కూడా. అన్నయ్య, నువ్వంటే మాకెంత ఇష్టమో నీకు తెలీదా? నీ పెళ్ళంటే మాకు ఎంత హ్యాపీగా ఉంటుంది, కానీ ఆ పల్లెటూరి బయటతో పెళ్ళంటేనే
ఏదోలా ఉంది. హన్సిక, లక్ష్మిని ఇంకొక్క మాట అనద్దు. తను నా కాబోయే భార్య. నేను హర్ట్ అవుతాను. నువ్వు ఫీల్ అవుతావని మాలో మేము కుమిలిపోతున్నాం మిత్ర. హన్సికకే కాదు, నేను కూడా లక్ష్మి విషయంలో అసంతృప్తిగానే ఉన్నాను. అయినా నీకెలా నచ్చింది మిత్ర? దేవయాని, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా నీకు? అక్క, అది మాట్లాడొద్దు దేవయాని. ఈ ఇంట్లో ఒక నిర్ణయం తీసుకోబడింది అంటే 100 సార్లు ఆలోచించే జరుగుతుంది. అది నువ్వెందుకు గ్రహించలేకపోతున్నావు? సారీ అక్క, మా ఉద్దేశం అది కాదు. నిర్ణయం తీసుకున్నది నేను. జరగబోయేది మిత్ర పెళ్లి. ఈ పెళ్లి జరగాలి అన్నాను అంటే అందరూ కట్టుబడి ఉండాలి అని అర్థం. అక్క, ఎంత బాగున్నావు. నా దిష్టే తగిలేలా ఉంది. ఇప్పుడు బాగుండడం ఏంటి? లక్ష్మి అక్క ఎప్పుడూ బాగుంటుంది. అమ్మా లక్ష్మి, అమ్మా లక్ష్మి, అచ్చం లక్ష్మీదేవిలా ఉన్నావమ్మా. తాతయ్య, నన్ను ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ. కోరుకున్న వాడితో తాళి కట్టించుకుని నమ్మిన వాడితో 7 అడుగులు నడవబోతున్నా. చల్లగా ఉండు తల్లి. లే. అమ్మో, ఎన్ని నగలు, ఎన్ని నగలు! ఈ పెళ్లి ఆపకపోతే మూటగట్టుకుని వెళ్ళిపోతుంది. అలా జరగకూడదు. సరే సరే, టైం అవుతుంది, త్వరగా పదండి. ఏమైందయ్యా? కార్ స్టార్ట్ అవ్వట్లేదు సార్. లక్ష్మి వాళ్ళు వెళ్ళిపోతున్నారయ్యా, త్వరగా స్టార్ట్ చేయి. లేదమ్మా, అవ్వట్లేదు. ఇందాక బాగానే ఉందిగా, అదే అర్థం కావట్లేదు సార్.
ఒకసారి బాయినెట్ ఓపెన్ చేసి చూద్దాం. తొందరగా చూడు. అమ్మయ్యా, పద త్వరగా పద. ఏంటన్నా కారు ఇంకా రావట్లేదు? బయలుదేరారంటరా, వెయిట్ చేద్దాం. రే, వాడు మెసేజ్ చేశాడు, కార్ వస్తుందంట. అరవిందా, లక్ష్మి వాళ్ళు బయలుదేరి చాలాసేపు అయిందన్నారు, ఇంకా రాలేదేంటి? నేను అదే ఆలోచిస్తున్నానండి. వివేక్, ఒక నిమిషం పెద్దనాన్న. లక్ష్మి వాళ్ళకి ఫోన్ చేయి, ఎందాక వచ్చారో కనుక. సరే పెద్దనాన్న. అక్కర్లేదు అక్కర్లేదు. అన్నయ్య కళ్ళల్లో పవర్ వచ్చిందంటే వదినమ్మ వచ్చినట్టే. డాడ్, ఈయన లీడర్ తాతయ్య అని లక్ష్మి వాళ్ళ చిన్న తాతగారు. నమస్కారం. 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 లక్ష్మి, అప్పుడే బయలుదేరే ఉన్నారు, ఎందుకు ఇంత లేట్ అయింది? దారిలో కార్ ట్రబుల్ ఇచ్చింది అంకుల్. మరి మాకు ఫోన్ చేయాల్సిందమ్మా, వేరే కార్ పంపేవాళ్ళం కదా. కార్ రిపేర్ చేసే లోపే ఎవరో వచ్చి లిఫ్ట్ ఇచ్చారు. లిఫ్ట్ ఇచ్చారా?
ఎవరు వాళ్ళు? నేనేరా. రేయ్ రాధా, నువ్వా? రేయ్ గుర్తున్నానా నీకు? అంటే అది గుర్తుంటే పెళ్ళికి పిలిచేవాడివి కదా. అసలు ఏంట్రా ఇదంతా? ఒక్క మాటైనా చెప్పకుండా పెళ్లి చేసుకోవడం ఏంటి? సారీ. లక్ష్మి, ఇవాళ ఈ పెళ్లి మండపంలో పెట్టిన నీ అడుగు రేపు నా ఇంటికి నీడనిచ్చే గొడుగు కావాలి. మీరిచ్చిన ఇంతటి అదృష్టానికి రుణంగా నా ప్రాణాన్నైనా పణంగా పెడతాను ఆంటీ. ఇంకా ఆంటీ ఏంటమ్మా? ఇక నుండి నీకు అమ్మా నాన్న లేరన్న లోటే రాని. అత్తలో అమ్మని చూస్తావు, ఈ మామయ్యలో నాన్నని చూస్తావు. అత్తయ్య, అమ్మా, నా మనవరాలికి ఇంతటి భాగ్యం దొరుకుతుందని అనుకోలేదు. మా లక్ష్మికి సీతాపతి లాంటి భర్తొస్తే చాలు అనుకున్నాను గాని ఆ సీతాపతిని కన్నా కౌసల్య, దశరథుడు కూడా వస్తారనుకోలేదు. బేబీ, ఇక్కడేం చేస్తున్నా? అక్కడేం చేయాలి? పెళ్లి కూతురికి హారతిచ్చి పెళ్లి కొడుకు ముందు డోలు వాయించాలా? అబ్బా, అలా అనకే, మొహం అలా పెట్టకే, నేనున్నాను కదా. ఉంటావు, నువ్వెప్పుడు ఇలాగే ఉంటావు. ఇప్పుడు పెళ్లి కూతురు వచ్చింది, ఉంటావు. సాయంత్రం సంగీతలో డాన్స్ చేస్తుంది, ఉంటావు. రేపు మండపంలోకొస్తుంది, అప్పుడు ఉంటావు. మిత్రతో తాళి కట్టించుకుంటుంది, అలాగే ఉంటావు. థు, నీ బతుకు. నేనెలా కనపడుతున్నానే నీకు? కూతురు అడిగింది ఇవ్వలేని అమ్మలా, ఏమీ చాతకని బొమ్మలా, దద్దమ్మలా కనబడుతున్నావు. నన్నలా తీసి పారేకు బేబీ. ఏం చెయ్యాలో నాకు తెలుసు. ఇప్పుడే కదా వచ్చాం, ఇంకా చాలా టైం ఉంది. మళ్ళీ చెప్తున్నాను, నువ్వే ఈ ఇంటి కోడలివి. అది ఈ ఇంటి కోడలింటి పిన్ని. తలుచుకుంటేనే చిరాగ్గా ఉంది. నిన్న మీ అమ్మ ఏమందో విన్నావుగా? లక్ష్మి మిత్రకి సరిపోదు అన్నామో లేదో ఉవ్వెత్తున ఎగసిపడింది. మనం ఆ టాపిక్ మాట్లాడకుండా ఉండడమే మంచిది హన్సిక. ఏంటి పిన్ని నువ్వు కూడా? మనస్ఫూర్తిగా చెప్పు, ఆ లక్ష్మి అన్నయ్యకి భార్య అంటే నీ మనసు ఒప్పుకుంటుందా? ఏం చెప్పను హన్సిక, మన ఇంట్లో అది మన మిత్ర పెళ్ళంటే ఎంత సంతోషం, ఎంత ఆనందం. కానీ లక్ష్మిని తలుచుకుంటేనే ఏ సంతోషము లేకుండా పోతుంది. నా మాట విను బేబీ.
అంతా నువ్వనుకున్నట్టే జరుగుతుంది. నన్ను నమ్ము. బాబు బాబు మేడం ఇలారా ఇలారా. కూల్ డ్రింకా? అవును మేడం. మా ఆయనకే. సరే మేడం. అమ్మా నువ్వు వెళ్ళు. ఒరే ఇదిగో ప్లేట్స్ అక్కడ పెట్టు. ఏంటన్నా అంత కంగారు పడుతున్నావు? జ్యూస్ అయిపోయిందిరా, ఇంకో 100 జ్యూసులు రెడీ చేయాలి. అదేంటన్నా వచ్చింది 50 మంది చూసావుగా. పెద్దింటి వాళ్ళ పెళ్లి హడావుడుందా? గొప్పింటి వాళ్ళ పెళ్లికి వచ్చిన గెస్ట్లు వచ్చారా? వస్తారా? ఆహా, సాయంత్రానికి నెమ్మదిగా వస్తారు. వాళ్ళకి ఎన్ని పనులుంటాయి, మనం మాత్రం వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకోవాలి. పిలిస్తే కదన్నా వచ్చేది. అసలు ఈ పెళ్ళేంటో, గెస్ట్లు ఎక్కువ మంది రాకపోవడం ఏంటో, ఇంత ఫామ్ హౌస్ లో ఇంత తక్కువ మందితో ఇంత హడావుడి చేయడం ఏంటో నాకు అర్థం కావడం లేదు. నీకు ఇంకా అర్థం కావట్లేదన్నా? పెద్దవాళ్ళు ఏం చేసినా దానికి ఒక లెక్క ఉంటది, దాని వెనక ఒక ఆలోచన ఉంటది. ఇలాంటివన్నీ ఆరాధీసామనుకో మనం రోడ్డు మీద ఉంటాం. అది నిజమేరా, కానీ ఎక్కడో కొడుతుందిరా. అరే అన్నా, పెద్దవాళ్ళ విషయంలో తలదూర్చకూడదన్నా. వాళ్ళు ఇలా పెళ్లి చేయడానికి కారణం ఏంటో, ఏ రాశి ఉందో మనకెందుకు? మనం ఇంకా ఎక్కువ మాట్లాడితే అరవింద్ మేడం మనల్ని కొడతారు. వెళ్దాం పద. సరే పద. ఆ హారమే మన ఆయుధం. రాసొద్దు, పాయింట్కి రా. ఆ హారం ఎలాంటిదో, ఎంత విలువైందో, ఈ కొంపకి ఆ అరవిందకి ఎంత సెంటిమెంటో ఆవిడ మాటల్లోనే విన్నావు కదా. అయితే అంత స్ట్రాంగ్ గా చెప్పింది అంటే ఆ హారం లక్ష్మీ మెళ్ళో లేకపోతే ఈ పెళ్లి ఆగిపోతుంది. అవునా అమ్మా? అదును చూసి ఆ హారం మనం కొట్టేశామనుకో, హారమే కాపాడుకోలేం దానివి అత్తారింటిని ఏం కాపాడుతావు అని ఆ అరవింద అగ్గి మీద గుగ్గిలమవుతుంది. ఈ పెళ్లి పెటాకులవుతుంది. సూపర్ అమ్మా. ఇదే నిజమైతే అంతకన్నా కావాల్సిందేముంది? ఆ పంచే, నేను మళ్ళీ నీ కడుపునే పుడతాను.